పవర్ స్టార్ శక్తి నక్షత్రమైనటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, శ్రీ ఉప ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర పేదల పెన్నిది, ప్రజాబంధువు, రాబంధు కాని బంధువు 38,000 మంది మిస్ అయ్యారు అని కనిపెట్టిన సిబిఐ ఆఫీసరు ఆసుపత్రి పాలయ్యాడు. కానీ ఆయన ఎందుకు ఆసుపత్రి పాలయ్యాడు ఇది చాలామందికి తెలియదు. మ్యాటర్ కూడా అదేంటో తెలియదు. నిజానికి ఏంటంటే సారు కుంభమేళాకి వెళ్ళి జబ్బలు చూపించొచ్చాడు నీళ్ళల్లో మునిగి. సో దిష్టి తగిలి ఆ నీళ్ళల్లో మునిగి ఆ వాతావరణం సరిపోక ఆ నీళ్లు తాగడం వల్ల విపరీతమైన విషజ్వరం వచ్చింది కానీ పోలేదులే, టెన్షన్ పడకండి. సో దీని గురించి విమర్శలు వస్తున్నాయి. నిజంగా ఫ్యాక్ట్ అయితే ఆయన కుంభమేళాకి వెళ్ళి రావడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు వస్తున్న విమర్శలు ఏంటి? ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఇంటింటికి వచ్చి మేకు కొట్టిపోయారులే. మా ఇంటికి కూడా మేకు కొట్టారు, స్టిక్కర్ అంటించిపోయారు, ఒకటి రేకు స్టిక్కర్. మంచి ప్రభుత్వం అయితే మంచి హాస్పిటల్ ఏదిరా గాడ్య. మరి నువ్వు గవర్నమెంట్ నడుపుతున్నారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు చూపించుకోవట్లేదు? అపోలో హాస్పిటల్ ఎందుకు చూపించుకుంటున్నారు? మీరు నిజాయితీ పరులు అయితే అపోలో హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న ఆ బెడ్కి కెమెరా ఎందుకు వెళ్ళింది అక్కడ దాకా? కెమెరాలు బయటే ఉంచవచ్చు కదా. ఓకే, పోతే పోయింది. ఇదే కనుక జగన్ కనుక జరిగింటే ఎంత విమర్శించేవాళ్ళు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మీద కూడా ఇవే విమర్శలు. అక్కడెక్కడికో పోయి కుంభమేళాల మునిగి కండలు చూపించొచ్చింది, దిష్టి తేలింది, ఓళ్ళు నొప్పులు అంటున్నాం. సరే, మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతంత ఊగిపోతా అప్పుడు జ్వరం రాలేదా? అప్పుడు నొప్పులు రాలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్చునర్ కార్ మీద బానట్ మీద కూర్చొని ఇటా చేపెట్టుకొని తిరుగుతావు, అప్పుడు నొప్పులు రాలేదా? అప్పుడు జ్వరం రాలేదా? కరెక్ట్గా ఎలక్షన్లకు దగ్గరలో ఉన్నప్పుడే నొప్పులు పెరిగిపోతూ ఉంటాయి. జగన్ కూడా ఇలాగే డ్రామాలు ఆడతాడు. నేను జగన్ వ్యక్తిని కాదు, అలా అని పవన్ కళ్యాణ్ వ్యక్తిని కాదు, నేను న్యూట్రల్గా ఉంటా. ఎవ్వరికి ఓట్లు వేయను, నేను అసలు ఎవ్వరికి ఓటు వేయను. నేను ఒక పేదోడు లీడర్ అయినప్పుడే ఓటేస్తా. వీళ్ళంతా స్వార్థపరులే, వీళ్ళకి ఓటు వేయను. ఒకవేళ మీకు కూడా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా ఓట్లు వేయడం దొబ్బేయండి, మానేయండి. సో ఇదనమాట పవన్ కళ్యాణ్ మీద విమర్శలు రావడం కారణం ఏంటంటే, నేను పత్తిత్తు, మేము మంచి వాళ్ళం, మేము మా ప్రజలకు మంచి చేసాం, మా ఇంత చేసామని చెప్తుంటారు కదా. మరి మీ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవచ్చు కదా, అపోలో హాస్పిటల్కి ఎందుకు? కండలు చూపించొచ్చాడు, అది బాధ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.